టీడీపీ జెండా తొలగించారన్న ఆరోపణలతో పులివెందుల వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు వారి మెడికల్ రిపోర్టులు మార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. అరెస్టు సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జడ్జి ముందు బాధితులు చెప్పారు. మెజిస్ట్రేట్ ఆదేశాలతో నిర్వహించిన మెడికల్ రిపోర్టులను పోలీసులు మార్చేశారంటూ బాధితులు హైకోర్టుని ఆశ్రయించారు. నిష్పక్షపాతంగా వైద్య పరీక్షలు చేయించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ నేతలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి హడావిడిగా తెల్లవారుజామునే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్తో పులివెందుల పోలీసులు మాట్లాడారు. దీంతో పోలీసులు మెడికల్ రిపోర్టును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు అందిస్తారు. లోకేష్, చెప్పండి. ఏదైతే ఈ యొక్క పులివెందులలో ఒక బ్యానర్లు తొలగించిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఆ నేపథ్యంలో వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ జమ్మలమడుగు హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న జడ్జ్ వీరికి వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిని హుటాహుటిన ఈ యొక్క 6 మందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే రాత్రి 2 గంటల సమయంలో వీరిని తీసుకురావడం జరిగింది. అయితే ఉదయం వీరిపై పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క వైద్యులు ఇచ్చే రిపోర్ట్ అనేది చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆ యొక్క మెడికల్ రిపోర్ట్ ని తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా వైద్యుల మీద కూడా ప్రెజర్లు ఒత్తిళ్లు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే రిపోర్టు వారికి అనుకూలంగా మార్చాలనే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ యొక్క పులివెందులకు సంబంధించిన డిఎస్పీ పోలీసులు ఆ యొక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ ని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా ఆరోపణలు చేస్తున్నారు. ఈ యొక్క రిపోర్ట్ ని తారుమారు చేసేందుకు పూర్తి స్థాయిలో పోలీసులు ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రోజు ఈ యొక్క సూపరింటెండెంట్ ఇచ్చే రిపోర్టే చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఏదైతే ఆరోపణలతో వీళ్ళు చెప్తున్నారో అరెస్ట్ చేసిన తరుణంలో వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ జడ్జి ముందు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే పూర్తిగా 6 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 4గురికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్తీక్, రైట్. థ్యాంక్ యూ లోకేష్.